నా స్టాండ్ ఏంటంటే సమాజంలో జరిగే ప్రతి పాపభూయిష్టమైనటువంటి పనికి, ప్రతి ఆలోచనకు కారణం ఏమిటి అని అంటే దేవుడు రాజు అన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క రాజ్యం అన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క పరిపాలన కింద బ్రతకాలి అన్నటువంటి ఆలోచన మరిచినటువంటి మనిషి నేనే దేవుణ్ణి అవుతాను అనుకున్నటువంటి కారణం చేత ఇవన్నిటినీ సృష్టించుకున్నాడు. ఈ ఒక కొత్త పంథాను మొదలు పెట్టాడు, ఒక కొత్త ఆలోచనను తీసుకొచ్చాడు. వాటినే వేరు వేరు మతాల రూపంలో మనం గుర్తిస్తున్నాం. అది ఏ మతమైనా కావచ్చు, క్రైస్తవ మతమైనా కావచ్చు, మతం అన్నది మనుషులను వేరు చేయటానికి, విభజించటానికి, దూరం చేయటానికి, ఒకరి నుంచి ఒకరికి ఉపయోగపడుతుంది. అదే ఈ సనాతన మతంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ యొక్క గ్రంథాలు. ఆ సనాతనంలో ఉన్నటువంటి వేరు వేరు మతాలు, అది శాక్తేయం కావచ్చు, అది వైష్ణవం కావచ్చు, అది శైవం కావచ్చు, అలాగే వెస్ట్ లో ఉన్నటువంటి క్రైస్తవం కావచ్చు, క్రైస్తవంలో ఉన్నటువంటి శాఖలు కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఏ మతమైనా సరే మనుషులను విభజించింది. దేవుని రాజుగా అంగీకరించకుండా మనిషికి ప్రాధాన్యతనిస్తూ మనిషి తయారు చేసుకున్నటువంటి సిస్టమ్స్, మనిషి తయారు చేసుకున్నటువంటి పద్ధతులు, ఈ లోక మర్యాద, ఆ మర్యాదలో భాగముగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడానికి ఒక ఇసుమంత కూడా నాకు డౌట్ లేదు.